అమ్మ సహోదరి సహోదరులు దయచేసి వినండి. వర్ధిల్లుతున్నప్పుడు సైతాన్ ఏం చేస్తాడో తెలుసా? నీ ప్రార్థన మీద దాడి చేస్తాడు. నిన్ను ప్రార్థన చేయకుండా చేస్తాడు, మోకరించకుండా చేస్తాడు. ఉద్యోగం లేనప్పుడు రానప్పుడు ఎంతో ప్రార్థనాపరుడివి, గర్భఫలం లేనప్పుడు రానప్పుడు నువ్వు ఎంతో ప్రార్థనాపరురాలివి, నీ జీవితంలో అనారోగ్యంతో అల్లాడిపోతున్నప్పుడు నువ్వు చాలా ప్రార్థనాపరుడివి, కష్టాలు గుండా కన్నీటి లోయ గుండా నువ్వు వెళ్తున్నప్పుడు నువ్వు చాలా ప్రార్థన చేశావు. కానీ ఎప్పుడైతే నీ కష్టాలు తీరిపోయినాయో, ఎప్పుడైతే గర్భఫలం పొందుకున్నావో, ఎప్పుడైతే ఉద్యోగం వచ్చిందో, ఎప్పుడైతే గుర్తింపు వచ్చిందో, వ్యాపారంలో లాభం వచ్చిందో, ఏం జరుగుతుంది? దాడే. నీ ప్రార్థనా జీవితం మీద దాడి జరుగుతుంది, నీ ఆత్మీయత మీద దాడి జరుగుతుంది, పరిశుద్ధత మీద దాడి జరుగుతుంది, ప్రేమ మీద దాడి జరుగుతుంది. ఈరోజు మనలో కొంతమంది ఉన్నత స్థాయికి వస్తూ పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నారు. కాబట్టి దేవుని సన్నిధిలో కనిపించడమే కష్టమైపోయింది. ఈరోజు మనలో కొంతమంది ప్రతి ఆదివారం రాలేరు, దాడే. ఎందుకని? నాకున్న ఉద్యోగం అలాంటిదండి. ఏమిటండి బోడి ఉద్యోగం. ఆ రోజు దావీదుకున్న అలవాటు ఏంటో తెలుసా? 3 సార్లు ప్రార్థన చేయటం. దావీదు మహారాజు ఏమన్నాడో తెలుసా? నీ మందిర ఆవరణంలో ఒక్క దినము గడుపుట మహా భాగ్యము. దావీదు లాంటి వాడే దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో కూర్చోడానికి వచ్చి కలిసి దేవుని ఆరాధించడానికి సమయాన్ని కేటాయిస్తే, బోడి నువ్వు చేసే ఉద్యోగాన్ని ఆధారం చేసుకొని నాకు ఖాళీ లేదని చెప్పిన దేవుడు నవ్వుతాడో? నీ జీవితం నవ్వులు పాలు కాక మునిపే నువ్వో దేవునితో తగ్గించుకుంటే మంచిది.